శారీ డ్రైపింగ్ వీడియో అడిగారు కదా! చూడండి ఈ వీడియోలో బిగినర్స్ కోసం అంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకొని నేనైతే ఈ వీడియో చేశాను. సో, మనం ఇది పవిట దగ్గర కుచ్చులు ఎట్లా పెట్టుకోవాలి, మిడిల్‌లో కుచ్చులు ఎలా పెట్టుకోవాలి, సైడ్‌లో ప్లీట్స్ ఎలా రావాలి అనేది నాదైన స్టైల్‌లో నేనెలా నేర్చుకున్నానో, నేనెలా కట్టుకుంటానో అదే చూపిస్తున్నాను. ఒక్కసారి ఈ టిప్స్‌తో నేర్చుకుంటే మాత్రం ప్రాక్టీస్ చేసి ఖచ్చితంగా బిగినర్స్ అల్ట్రా ప్రో అవుతారని నా ఉద్దేశం. అంటే లైక్ మీరు కట్టుకోవడంతో పాటు పక్కనోళ్ళకి కూడా కట్టేలాగా ఉంటది. అండ్ ప్రీ ప్లీటింగ్ అస్సలే అవసరం లేదు. మనం కట్టుకునేటప్పుడే దాన్ని మొత్తం ప్లీట్ చేసేస్తాము. అసలు ఐరన్ బాక్స్ ఏం పెట్టక్కర్లేదు. అండ్ ఇప్పుడు నేను ఏదైతే లుక్‌లో కనిపిస్తున్నానో దాన్ని ఎలా చేయాలి అనేది చెప్తా. అండ్ వన్స్ ఒక్కటే టిప్పు, ఎవరైనా సరే రెడీ అవ్వకముందు మీకు మీరే కట్టుకోవాలి అంటే మాత్రం స్నానం చేయకముందో, రెడీ అవ్వకముందో మీకు టైం ఉన్నప్పుడు ఫస్టు పవిట దగ్గర పెట్టే ప్లీట్స్‌ని కరెక్ట్‌గా పెట్టుకొని పిన్ చేసి పెట్టుకోండి. మిగతా శారీ అంతా తర్వాత డ్రేప్ చేసుకోవచ్చు. అది నేను చెప్పే టిప్. ఈ బిగినర్స్ కోసం కాబట్టి ఎవరికైతే రాదో వాళ్ళకి రీల్‌ని షేర్ చేయండి. అండ్ వన్స్ చూసిన తర్వాత మీకు అర్థమైందా లేదా అనేది కూడా చెప్పండి. అర్థం కాలేదు అంటే నెక్స్ట్ వీడియో కన్నా నేను మార్చుకుంటాను నేను చెప్పే విధానం. ఇది మనకి ఇప్పుడు నేను పట్టు శారీ కదా కడుతుంది. సో, ఈ పట్టు శారీలో మనకి పెద్ద బార్డర్ వచ్చేది కింద ఉంటుంది. చిన్న బార్డర్ వచ్చేసి మనం ఇలా పవిట వేసుకున్నప్పుడు పైకి వస్తుంది కదా! ఈ పెద్ద బార్డర్‌ని కుచ్చులు పెట్టినప్పుడు ఏమైద్దంటే ఇట్లా వచ్చిద్ది. సో, మనం కుచ్చులు పెట్టాలి అంటే ఫస్ట్ చిన్న బార్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అది కూడా రైట్ సైడ్ మాత్రమే. రైట్ సైడ్‌దే పైకి రావాలన్నమాట. సో, ఈ కుచ్చుల్ని పెట్టుకునేటప్పుడు మాత్రం ఫస్ట్‌లో మీకు అసలు మామూలుగా కుచ్చులు ఎట్లా పెట్టుకోవాలో ప్రాక్టీస్ ఉంటే చాలు. సో, ఎంతదైతే చిన్నది బార్డర్ ఉందో అంతవరకు పట్టుకొని కుచ్చులనేది మీకు నార్మల్‌గా పెట్టేయండి. ఫస్ట్‌లో మనం ఎంత కుచ్చు పెడుతున్నామో అనేది మ్యాండేటరీ కాదు. కిందకు వచ్చినప్పుడు మనకి ఎంత కుచ్చు పట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో, ఫస్ట్‌లో కుచ్చులైతే ఇట్లా పట్టుకోండి. బట్ మేక్ ష్యూర్ ఇక్కడ ఒక టిప్ ఒక చిన్న లూప్ ఏంటి అంటే కింద ఉన్న కుచ్చులన్నీ ఒకే ఇదిలో ఉండాలి. బట్ పైకి ఉన్న బార్డర్ కుచ్చు ఏదైతే ఉందో అది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకొని మీకు ఒకవేళ కుచ్చులు పెట్టుకోవడం బాగా అలవాటు ఉంటే మాత్రం ఇట్లా చేత్తోనే పట్టుకోగలము అనుకుంటే పట్టేసుకోండి. లేదు ఇట్లా అస్సలు అవ్వదక్క మాకు ఇక్కడే చాలా టైం పట్టేది అనుకుంటే మాత్రం ఇక్కడ ఒక సింపుల్ టిప్ ఏంటి అంటే ఇలా పట్టుకోలేని వాళ్ళు ఓకే, ఇలా పట్టుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం పైన పిన్ పెట్టేసాం కదా, సో దాన్ని తీసుకెళ్ళి ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు. మనకు డోర్లు ఉంటాయి. ఈ డోర్ దగ్గర పైన ఇలా కొంచెం లోపలికి పెట్టేసి డోర్ని క్లోజ్ చేయండి. మనకి గడి పెట్టడానికి ఏం రాదు, బట్ టైట్గా పట్టుకుండిద్ది అక్కడ. సో వన్స్ పట్టుకున్న తర్వాత ఇక్కడ మీరు సైజెస్ని బట్టి ఇక్కడ నేను చెప్తున్నాను. మనకి ఫింగర్కి ఇక్కడ ఉంటాయి కదా, అలాగే బొటన వేలు దగ్గరికి కూడా మడిచే దగ్గరికి ఉంటుంది. సో ఎక్సెస్ సైజ్ నుంచి ఎం సైజ్ వరకు కూడా మనకి 8 ప్లీట్ల వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చిన్నవి కూడా పెట్టుకోవచ్చు. సో ఫింగర్స్ని ఇక్కడ ఫోల్డ్ చేసే వరకు కూడా ఇట్లా పట్టేసుకొని కుచ్చుల్ని ఇలా ఫస్ట్ లేయర్ కింద ఇట్లా పట్టుకోండి. ఆ తర్వాత అటువైపు చేత్తోటి మళ్ళీ ఇంకో పట్టుకోండి. బట్ పట్టుకునేటప్పుడు ఏంటి అంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా ప్లీట్స్ అన్నీ. ఆ లోపలికి వెళ్ళినప్పుడు పైన ఉండే ఏదైతే ఫస్ట్ లేయర్ ఉంటుందో దానికి కొంచెం లోపలికి ఉండేటట్టుగా పట్టుకోండి. మిగతా ప్లీట్స్ అన్నీ కూడా లోపలికి ఉండాలి. పైది మాత్రం పైకి ఉండాలి, కొంచెం పక్కకు ఉండాలన్నమాట. ఒకవేళ అన్నీ ఈక్వల్గా పట్టుకున్నా సరే పైన ప్లీట్ని కొంచెం మీరు పక్కకు జరుపుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇలా ఫింగర్స్ తోటి మొత్తం ఫోల్డింగ్ అనేది జరుపుకుంటే ఎం సైజు వాళ్ళ వరకు కూడా 8 ప్లీట్స్ వరకు కూడా పెట్టుకోవచ్చు. అండ్ అది ఫింగర్స్ తోటి అండ్ మంచిగా కనిపించింది మీకు. నేను 8 ప్లీట్స్ పెట్టానబ్బా. ఇప్పుడు చూడండి పక్కన మీకు ఎంత బాగా కనిపిస్తుంది అనేది మీకు తెలుస్తుంది కదా. అండ్ ఎం సైజు ఎల్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళ వరకు కూడా 6 కుచ్చుల వరకు పట్టుకోవచ్చు. 6 కుచ్చులు పట్టుకోవాలి అంటే ఈ ఫింగర్ ఇప్పుడు నేను చెయ్యి ఎలా పట్టుకున్నాను చూడండి, బొటన్ వేల్ దగ్గరికి ఫోల్డింగ్ అనేది పట్టుకున్నాను అనమాట. ఇలా పట్టుకుంటే మనకి 6 కుచ్చుల వరకు వస్తాయి. అండ్ లోపల పెట్టే ఫింగర్స్ అన్నీ కూడా పైన కుచ్చులన్నీ కూడా లోపలికి ఉండాలి. ఒకవేళ బై మిస్టేక్ మీకు లోపల కుచ్చులు బయటికి కనిపిస్తూ ఉన్నాయి అంటే చూసుకోండి, పైన ఉన్న కుచ్చుని కొంచెం పక్కకు జరపండి. ఏది ఇట్లా ఇప్పుడు చూడండి నేను జరుపుతున్నాను, ఇది ఇలా జరిపారంటే లోపల కుచ్చులు లోపలే ఉండిపోతాయి. మనకి షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే బయటికి కనిపించకుండా నీట్గా ఉంటాయి అన్నమాట.
ఓకే. ఇలా కనిపించాయంటే మాత్రం అస్సలు బాగోదు. ఇలా మనం ఫింగర్స్‌ని యూజ్ చేసుకొని ప్లీటింగ్ అనేది కుచ్చులననేది నీట్‌గా పెట్టుకోవచ్చనమాట. అండ్ ఇలా వన్స్ మనం అన్నీ ఒక మనం షోల్డర్ దగ్గరికి ఎంత పొడవైతే మనకి పవిట కావాలి అనుకుంటున్నామో అంతవరకు కూడా ఒక 2, 3 కుచ్చులన్నిటిని నీట్‌గా పట్టేసుకొని ఒక 2, 3 పిన్నులనేవి పెట్టేసుకొని, ఒకవేళ మీ దగ్గర స్ట్రైట్నర్ గానీ, ఐరన్ బాక్స్ గానీ ఉంటే ఒకవేళ ఐరన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. మొత్తం పెట్టుకున్న తర్వాత. లేదంటే మొత్తం రోల్ చుట్టేసేయండి. పిన్స్ పెట్టేసిన తర్వాత రౌండ్‌గా చుట్టేసారు, కొంచెం గట్టిగా ప్రెస్ చేశానంటే శారీ అట్టనే పడిపోయిద్ది. అండ్ ఇక్కడ బిగినర్స్‌కైతే ఎక్కడ ఫాల్ట్ వచ్చిందంటే ఎడ్జెస్ 2 ఎడ్జెస్ అనేవి శారీ ఎడ్జెస్ ఒకవైపుకే వస్తుంటాయి. బట్ నో, పైన ఉన్న కుచ్చుదేమో అవుట్ సైడ్‌కి రావాలి. లోపల ఉన్న కుచ్చేమో ముందుకు రావాలన్నమాట. ఈ ఎడ్జ్ కూడా చాలామందికి ఫస్ట్‌లో నేర్చుకునే వాళ్ళకి ఇబ్బందనమాట. సో, ఇలా నేనేవైతే టిప్స్ చెప్పానో అట్లనే మొత్తం పెట్టేసుకోండి. ఇలా నేను ఎక్కడికైతే పట్టుకున్నానో అక్కడికి ఒక పిన్ అనేది సెక్యూర్ చేశా. అండ్ అలాగే ఇంకొంచెం కిందకి కుచ్చులు సేమ్ అలాగే పట్టుకొని ఇంకొక పిన్‌తో సెక్యూర్ చేశాను. సెక్యూర్ చేసిన తర్వాత దీన్ని మనం తీసేసుకొని ఇప్పుడు మనకి పవిట ఎంత పొడవు కావాలి అనేది చూసుకోవాలన్నమాట. ఎంత పొడవు అయితే కావాలి అనుకుంటున్నామో అంత పొడవు వరకు కూడా పిన్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని మనం రెడీ అయిన తర్వాత శారీ అనేది కట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నా ఉద్దేశంలో పవిట మాత్రం మనం గొలుసులు పెట్టుకునే వరకు ఎలాడాల్సిన అవసరం అయితే లేదు. గొలుసులకి మనం కాళ్ళకి గొలుసులు పెట్టుకుంటాం కదా పట్టీలు, ఆ పట్టీలు పెట్టుకునే దానికి ఒక పైకి ఒక జాన పైకి కానీ లేదంటే ఒక బెత్త పైకి కానీ పెట్టేసుకోండి. అంతవరకు పైకి ఉంటే చాలు. ఇప్పుడు నేను చూడండి అక్కడికే పెట్టాను. అండ్ పెట్టుకున్న తర్వాత నాకు షోల్డర్ వరకు ఎంతవరకు అయితే వస్తుందో చూసుకొని అక్కడ ఎగ్జాక్ట్గా ఒక పిన్ పెట్టుకున్నా. నేను 2 పిన్స్ కిందకు పెట్టినాను. ఆ 2 పిన్నుల్లో మిడిల్కి వచ్చింది నా పవిట. సో అక్కడికి ఒక పిన్ పెట్టేసుకొని ఎక్స్ట్రా వెనకాల ఉన్న పవిట అంతటిని కూడా ఈక్వల్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకొని మొత్తం ఇలా మడత పెట్టేసి మొత్తం నీట్గా ఐరన్ చేసుకున్నట్టుగా చేత్తోనే అనుకున్నాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు మనకి పవిట ఫ్రంట్ సైడ్ పవిట అనేది ఇబ్బందే లేదు. వన్స్ మనం పిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయ్యేటప్పుడు ఫస్ట్ లంగా కట్టుకుంటాం కదా. ఈ లంగాను కూడా చాలామంది తప్పుగా అంటే లైక్ ఎట్లా అంటే ఎక్కడ మిస్టేక్ చేస్తారనేది చెప్తున్నా. ఒక్కొక్కరేమో కింద నుంచి తొడుగుతారు, ఒక్కొక్కరేమో పైనుంచి తొడుగుతారు. మామూలుగా అయితే పైనుంచే తొడుక్కోవాలి. ఓకే ఫైన్. తొడుక్కున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ నాట్ చేసేటప్పుడు మనకు కొంచెం ఇక్కడ వెడల్పు కిందకు ఉంటుంది. ఓకే, ఆ హోల్ అనేది కట్టిన తర్వాత కూడా కనిపిస్తుంది. సో మీరు అలవాటు చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలా థ్రెడ్ ఎప్పుడూ కూడా రైట్ సైడ్ థై మీద కట్టాలి. అది కూడా మిడిల్లోకి రాకూడదు, లెఫ్ట్ సైడ్కి రాకూడదు. రైట్ సైడ్ థై సైడ్కి రావచ్చు, లేదంటే రైట్ సైడ్ థైకి కరెక్ట్గా పైకైనా రావచ్చు. ఇలా ఉంటేనే మనకి ఏంటంటే ఎప్పుడైనా పల్చర్ చీరలు కట్టినప్పుడు ఆ హోల్ అనేది కనబడకుండా ఉండిద్ది. ఇలా అలవాటు చేసుకోండి లంగా కరెక్ట్గా ఉన్నట్టు. అండ్ ఆ లంగా కూడా కరెక్ట్గా బొడ్డు మీద కట్టండి. చీర అంతా కట్టిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళిద్ది. అండ్ ఎంతవరకు టైట్ మీరు బాడీ తట్టుకోగలదో అంత టైట్గా కట్టుకోండి లంగా. ఎప్పుడైనా శారీకి లంగా లూజ్గా కట్టారంటే చీర ఊడిపోయిద్ది. లంగా అంతా కట్టేసుకున్న తర్వాత శారీ స్టార్టింగ్ పాయింట్ బార్డర్ ఏదైతే స్మాల్ బార్డర్ పైన ఉంటుంది కదా, పైకి చూసుకొని రైట్ సైడ్ థై మీద స్టార్టింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ సైడ్ మొత్తం కవర్ అయ్యేలాగా ఫస్ట్ దగ్గర నుంచి టక్ చేసుకోవాలి. బట్ ఇక్కడ షూర్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్లో మనం శారీని పాదాలు తగులేలాగా చూసుకోవాలి. ఫ్రంట్ అంతా అలాగే. బట్ బ్యాక్కి తిరిగినప్పుడు ఏంటంటే చీర కింద బిగ్ బార్డర్ ఏదైతే ఉందో అది ఫ్లోర్ని టచ్ అవ్వాలి. ఫ్లోర్ టచ్ అవుతుందా లేదా అనేది చూసుకొని వెనకాల కూడా టక్ చేసుకోవాలి. ఖచ్చితంగా చేయాలి. లేదంటే మీకు ఎట్లా అంటే ఎక్కువ లూజ్ వెళ్ళిపోయిద్ది అనమాట. టక్ చేసుకున్నారంటే మొత్తం క్లాత్ నీట్గా వచ్చిద్ది అనమాట. సో ఫ్లోర్ టచ్ అవ్వకుండా మీరు ఎట్టబడితే అట్ట టక్ చేసారంటే లాస్ట్లో టక్ చేసినా కూడా పైకి వెళ్ళిపోయిద్ది. సో ఖచ్చితంగా చూసుకొని వెనకాల కూడా టక్ చేసి ఎక్కడికైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఎండింగ్ దగ్గరికి మళ్ళీ వచ్చింది. ఒక రౌండ్ కంప్లీట్ అయింది కదా. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న శారీ అంతటిని మనం పిన్ పెట్టుకున్నాం చూడండి, అక్కడికి మొత్తం శారీ ఫ్రంట్లోనే ఉంటుంది. ఎక్కడైతే పిన్ పెట్టుకున్నామో అక్కడ పట్టుకొని దాన్ని మనం వెనకాల నుంచి ముందుకు తీసుకొని వచ్చి లెఫ్ట్ సైడ్ షోల్డర్ మీదకి వేసుకోవాలి.
ఇలా వన్స్ మనం షోల్డర్ దగ్గరికి ఆల్రెడీ మెజర్ చేసుకొని పెట్టుకున్నాం కదా పిన్ను. సో ఎక్కడికైతే షోల్డర్ దగ్గరికి పిన్ పెట్టుకోవాలో అక్కడి వరకు చూసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, చిన్న బార్డర్ ఏమో ఫస్ట్ చెస్ట్ దగ్గరికి వచ్చింది, అండ్ ఇటువైపు బార్డర్ ఏమో ఇటువైపు వచ్చింది. సో ఇక్కడ మనకి వన్స్ పిన్ సెక్యూర్ చేసుకున్న తర్వాత ఈ లూజ్ అంతా తీస్తాము. ఇప్పుడు లూజ్తో పని లేదు. పిన్ అనేది షోల్డర్ దగ్గర సెక్యూర్ చేయాలి, ఖచ్చితంగా పిన్ పెట్టుకోవాలి. అండ్ మిడిల్లో మనకి ఎక్సెస్ శారీ అంతా ఉంది కదా, ఇదంతా కూడా కుచ్చులకి అనమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ సెక్యూర్ చేసిన కుచ్చులకి పిన్ ఉంది కదా, అదే తీసి మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు నేను డ్రెస్ మీద ఉన్నాను, బట్ మీరు బ్లౌజ్ మీద ఉండి చేసుకోండి. ఓకే, బ్లౌజ్కి కుచ్చులకి అన్నిటికీ మొత్తం కలిపి ఒక పిన్ను పెట్టేసుకోండి షోల్డర్ మీద. వన్స్ షోల్డర్ దగ్గర పిన్ పెట్టిన తరువాత ఇప్పుడు చెస్ట్ పార్ట్ దగ్గర ఉండే శారీ మొత్తాన్ని కూడా ఒక్కసారి చూడండి, క్లోజప్లో చూపిస్తా. మనం కుచ్చులు పెట్టాను చూడండి, ఈ కుచ్చులన్నిటినీ కుచ్చులు లోపల ఫోల్డింగ్ ఎక్కడైతే ఉంటుందో అలా ఆ ఫోల్డింగ్ని మొత్తం ఇట్లా అణుచుకుంటూ మీద మిడిల్లోకి ఫింగర్స్ పోయేలాగా చూసుకొని ఎక్కడ లోపల ఉగ్గులు లేకుండా చీరని షోల్డర్ దగ్గర నుంచి రైట్ సైడ్ థై కవర్ అయ్యే వరకు కూడా మొత్తం ఇలా అణుచుకోవాలి చీరని. ఇలా అనిస్తే అది మెత్తటి చీర అయినా సరే, ఎత్తుకొని ఉండే చీర అయినా సరే, మనం చేత్తో ఇలా ఒక్కసారి ఐరన్ చేసినట్టుగా అంటే ప్లీట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి పక్క పక్కన వస్తాయి, ఒకదాని మీద ఒకటి లేకుండా పక్క పక్కకు ఉండేలాగా చూసుకొని మొత్తం ఇలా కవర్ చేసుకోండి. ఇది మన చేతుల్లోనే ఉంది. అలా కవర్ చేసిన తర్వాత బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ని వెనకాల నుంచి మొత్తం ముందుకు తీసుకుని ఓకే ముందుకు తీసేసుకోండి. అండ్ వన్స్ మీరు ఆల్రెడీ కవర్ చేశారు, ఇప్పుడు అది ఎలా పోయినా పర్వాలేదు. బట్ కుచ్చులు మిడిల్లో వచ్చే కుచ్చుల్ని టక్ చేసేటప్పుడు మనం పవిట దగ్గరికి ఒక్కసారి సరి చేసుకుంటాం, అది ఎలానో చెప్తా. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఒకసారి దీన్ని ఇలా టక్ చేసి పెట్టుకోండి. మనకి రైట్ సైడ్ దగ్గర నుంచి మనం కుచ్చులు అనేవి స్టార్ట్ చేస్తాము. సో ఎటు పడితే అటు చేస్తే ఏంటంటే కొంచెం గజ్జిరు చిందరవందరగా ఉంటుంది అనమాట. సో రైట్ సైడ్ ఏదైతే మనకి శారీ ఉందో అటువైపు కుచ్చులు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ చెస్ట్ పార్ట్కి కిందకి చక్కగా ఈ శారీ కుచ్చు అనేది పట్టుకోవాలి. ఇట్లా శారీని పట్టుకొని ఎక్కడికైతే క్లాత్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ కిందకి వచ్చిందో అక్కడికి మనం కుచ్చుని చూడండి, నేను ఫింగర్ పెట్టా, కుచ్చుని ఫోల్డ్ చేయాలి. స్టార్టింగ్ కాదు, ఫోల్డింగ్ స్టార్ట్ చేసుకుంటే అక్కడిని సో ఇలా లోపల వైపుకి మొత్తం ఎక్స్ట్రా ఉన్న శారీ అంతటిని మీకు కుచ్చులు పెట్టడం వచ్చు కదా. సో అలా మీరు ఎన్ని కుచ్చులు పెట్టుకుంటారో పెట్టుకోండి. మ్యాక్సిమం 6 కుచ్చులు పడాలి ఖచ్చితంగా. 6 కుచ్చులు పడితేనే చీర అందంగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు సన్నగా ఉంటే ఎక్కువ కుచ్చులు రావచ్చు, కొంచెం లావుగా ఉన్నారంటే తక్కువ కుచ్చులు వస్తాయి. బట్ మీరు 6 కుచ్చులు వచ్చేలాగా పెట్టుకోండి. అది మీ చేతిని బట్టి, మీ వాటాన్ని బట్టి ఉండిద్ది. అండ్ ఇప్పుడు వన్స్ కుచ్చులన్నీ పట్టుకున్న తర్వాత ఒక్కసారి చీరని ఇట్లా విదిలించండి. అది నేను చూడండి, నేను ఎలా షేక్ చేస్తున్నానో అలా విదిలిస్తే ఏమైందంటే మనకు పట్టుకున్న కుచ్చులన్నీ కూడా నీట్గా కింద వరకు వెళ్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఎక్కడికైతే మనం కుచ్చులు పట్టుకున్నాం చూడండి, ఆ కుచ్చులన్నిటినీ కూడా ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కుచ్చుకి పక్కన పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను నేను. అన్ని కుచ్చుల్ని ఈక్వల్గా పట్టుకుంటూనే జస్ట్ 1 మిల్లీ సెంటీమీటర్ పక్కకు పట్టుకున్నా. ఓకే, పక్కకు పట్టుకున్నాను. అండ్ అక్కడ అన్ని కుచ్చుల్ని కలిపి ఒక పిన్తో సెక్యూర్ చేశా. ఎందుకు చేశాను అంటే దాన్ని ఫోల్డింగ్లోకి వెళ్ళిపోయేలాగే ఉంటుంది, అండ్ వదిలేసినా కూడా అది పోదన్నమాట. సో మనం ఎవరితో మాట్లాడుతూ కబుర్లు పెట్టుకొని అలా వదిలేసినా కూడా అవి అట్టనే ఉంటాయి, కుచ్చులు మళ్ళీ పెట్టుకోక్కర్లేదు. వన్స్ ఈ కుచ్చులు పెట్టుకున్న తర్వాత మనకి సైడ్ ప్లీట్స్ ఎట్లా వస్తాయి మరి హిప్ మీద అంటే ఇదిగో చూడండి, ఇక్కడ లూజ్ ఎంత ఉందో చూడండి. ఓకే, అక్కడ మనకి ఒక మూర లోపలికి ఫోల్డ్ అయ్యేలాగా ఉందన్నమాట క్లాత్. సో 6 కుచ్చులు పెట్టాను నేనైతే ఎగ్జాక్ట్గా. 6 కుచ్చులు కూడా చూడండి ఎట్లా ఉందో. అండ్ ఇప్పుడు మనం టక్ చేయాలి. ఓకే, సైడ్ ప్లీట్స్ పక్కన పెట్టండి, ఫస్ట్ మిడిల్లో కుచ్చుల్ని టక్ చేయాలి. టక్ చేసే ముందు ఎట్లాగా అంటే సో మనం పైన ఎలాగైతే కుచ్చుల్ని పక్కకు పట్టుకున్నామో అలాగే ఈ కుచ్చులన్నింటినీ కూడా కింద ఫ్లోర్ టచ్ అయ్యేలాగా చూసుకొని ఎక్స్ట్రా శారీ పైకి ఎంతైతే ఉందో నడుము దగ్గర ఆ అంత శారీని కూడా ఎంతవరకు అయితే మనకి లోపలికి టక్ అవుతుందో, ఏది శారీ కింద ఫ్లోర్ టచ్ అవ్వంగా మిగిలిన శారీ అంతటినీ కూడా మనం 6 కుచ్చుల్ని మాత్రమే ఇక్కడ ఇప్పుడు నేను పట్టుకున్నాను చూడండి, అది వదిలేసేయండి. ఓన్లీ మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఆ కుచ్చుల్ని మాత్రమే లోపలికి టక్ చేసుకుంటాం. టక్ చేసేటప్పుడు ఇలా
ఖచ్చితంగా కుచ్చు పక్కకు ఉండేలాగా చూసుకొని టక్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ప్రతి ఒక్క కుచ్చు కూడా డీటెయిల్డ్‌గా కనిపిస్తది. అండ్ ఇప్పుడు మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకొని కింద కుచ్చుల్ని నీట్‌గా పట్టుకోమని చెప్పండి. ఎవరు పట్టుకోలేదనుకోండి మీరే కొంచెం వంగి చక్కగా చేసుకోండి చాలు. నేనైతే ఏం చేస్తానంటే బాగా షేక్ చేస్తా. షేక్ చేసినప్పుడు కుచ్చులన్నీ డైరెక్ట్‌గా స్ట్రైట్‌గా పడిపోతాయి. అండ్ ఇప్పుడు ఒక బెత్త కిందకి అదే కుచ్చుల్ని పక్కగా ఉన్నప్పుడు ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఓన్లీ కుచ్చులకి మాత్రమే. ఇప్పుడు మిడిల్‌లో కుచ్చులను కూడా టక్ చేసాం కదా! ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ లూజ్‌ని మనం కవర్ చేయాలి. ఇప్పుడు ఈ లూజ్‌ని కవర్ చేయాలి అంటే రైట్ సైడు ఇలా నేను హ్యాండ్ లోపలికి పెట్టాను చూడండి గ్యాప్‌లో నుంచి. అలా హ్యాండ్ లోపలికి పెట్టేసి రైట్ హ్యాండ్‌ని లెఫ్ట్ సైడ్ ఉన్న లూజ్‌ని ఏదైతే స్మాల్ బార్డర్ దగ్గర లూజ్ ఉందో ఎక్స్ట్రా శారీ, ఆ శారీ అంతటిని లూజ్ లాగాలి. ఈ లూజ్ లాగేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ లూజ్ లాగేటప్పుడు ఒక్కసారి పైన చెస్ట్ పార్ట్ దగ్గర కవర్ అయిందా లేదా, ఎలా కవరేజ్ ఉంది అనేది చూసుకోవాలన్నమాట. చూడండి ఈ ఆల్రెడీ మనం చేత్తో అన్నాము, ఇబ్బంది ఏం లేదు. బట్ ఇలా పైకి ఉండకూడదు, సంకలోకి పైనది ఉండకుండా కొంచెం చెస్ట్ పార్ట్ని కవర్ అయ్యేలాగా చూసుకొని, ఓకే, కవర్ అయ్యేలాగా చూసుకొని పైన అంచుని దాన్ని అలా ఉంచుకున్న తరువాత మిగతా ఉన్న లూజ్ అంతటిని కూడా రైట్ సైడ్ లోపలికి పెట్టాం కదా చేయిని, ఇది 2 కుచ్చుల్ని లోపలికి కిందకి చేతిని పెట్టేస్తే మనకి ఆ లూప్ దొరికిద్ది. మీకు ఇందాక వీడియోలు చూసారు కదా! సో అలా లూప్ అయితే దొరుకుతుంది. అండ్ ఆ అంచుని మనం గట్టిగా లాగాలన్నమాట. వన్స్ గట్టిగా లాగినప్పుడు ఏమైందంటే మనకి లెఫ్ట్ సైడ్ థై మీద ఆటోమేటిక్గా కొన్ని కుచ్చులు పడతాయి. కొన్నే పడతాయి, ఎక్కువ పడవు. బట్ మనం దాన్ని ఏం చేయాలి అంటే కొంచెం మనం ఇంకో 2 కుచ్చులు ఎక్స్ట్రాగా ఇదిగో నేను చేస్తున్నాను చూడండి అలా మేక్ చేసుకోవాలి. మనమే కుచ్చుల్ని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏమైందంటే ఇక్కడ ఈ కుచ్చులు ఎలా అయితే పెట్టామో అలాగే ఉండాలి అంటే మనకి రైట్ సైడ్ హ్యాండ్ దగ్గర మనం లూజ్ అనేది పట్టుకున్నాం చూడండి ఒక ఎక్స్ట్రా శారీని, ఆ లూజ్ అనేది గట్టిగా లాగి కొంచెం ట్విస్ట్ చేసి లోపలికి పెట్టేసుకోవాలి. టక్ చేయాలి ఖచ్చితంగా. టక్ చేసే ముందు కూడా ఒకవేళ మీకు లూజ్ అవుతుంది అనుకుంటే అక్కడ పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న శారీ అంతటిని లోపలికి టక్ చేసేసేయండి. నీట్గా ఉంటుంది, ఎక్కడ కుచ్చులు కూడా పడవు. ఓకే, అది అయిపోయింది. వెనకాల కూడా చూడండి కింద ఫ్లోర్ టచ్ అవుతుంది, పైగా ఎక్స్ట్రా శారీ కూడా లేదు, ఎక్కడ కుచ్చు వేస్ట్ అవ్వలేదు. మొత్తం అయిపోయింది కదా! ఇప్పుడు ఎవరి హెల్ప్ అయినా చూసుకొని కావాలంటే కుచ్చుల్ని సరి చేయించుకోండి, నో ప్రాబ్లం. స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్తో అనే చేసుకోండి. అండ్ ఇప్పుడు చూడండి ఒక్కసారి మొత్తం శారీ అయిపోయింది. బట్ ఫ్రంట్ సైడు చెస్ట్ దగ్గర ఉన్న శారీ అంతటిని నీట్గా ఫ్రంట్ అంతా ఓకే. బట్ ఇప్పుడు మన రైట్ హ్యాండ్ కిందకి వచ్చే కుచ్చులన్నిటినీ కూడా కుచ్చుకి మొత్తం వెనకాల ఫస్ట్ నుంచి వెనకాలకి కూడా మొత్తం ఇలా నీట్గా కవర్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్లౌజ్ దగ్గర శారీకి వెనకాల ఏ మాత్రం గ్యాప్ లేకుండా మొత్తం అవుతుంది. అండ్ సైడ్లో హిప్ దగ్గర ఆల్రెడీ ఫస్ట్లో చేసుకున్నాం కదా, బట్ ఇప్పుడు కూడా ఒకసారి అనుకోండి. వన్స్ మనం సెట్ చేసిన తర్వాత మాత్రం ఇంకా సెట్ చేసింది అసలు కదలదు. ఎప్పుడు కదలదు అంటే మీకు ఆ లూజ్ అంతటిని గట్టిగా లాగినప్పుడు మాత్రమే కదలకుండా ఉండిద్ది. కొంచెం లూజ్ వదిలినా కూడా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఆ కుచ్చులు అనేవి హిప్ మీద పడవన్నమాట. అండ్ పైన నేను పట్టుకున్నాను చూడండి, అక్కడ ఒకవేళ మీరు బ్లౌజ్కి పిన్ పెట్టుకోవాలి అంటే మాత్రం స్మాల్ బార్డర్తో పాటు దాని తర్వాత వచ్చే కుచ్చుని పట్టుకొని బ్లౌజ్ దగ్గర షోల్డర్కి కొంచెం కిందన ఒక పిన్ పెట్టేసుకోండి. ఫస్ట్ 2 కుచ్చులకి మాత్రమే, మిగతా కుచ్చులను వదిలేసేయండి. నేను సైడ్లో మీకు పిక్ యాడ్ చేశాను కదా, అలాగా కనిపించింది. వన్స్ మీరు హిప్ బెల్ట్ పెట్టుకున్నారు అంటే మొత్తం సెట్. ఇది పట్టు శారీ కాబట్టి హిప్ బెల్ట్ అని చెప్పాను. నార్మల్ శారీ అయితే అస్సలు అవసరం లేదు. అండ్ శారీ ప్లీటింగ్ అయితే కంప్లీట్గా ఇది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.